మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. స్థానిక వ్యాపార సంస్థల యజమానులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఇక ఆటో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లాను బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్కు మంచిర్యాల జిల్లాలోని వివిధ రంగాల వ్యాపారస్తులు, ఉద్యోగులు, పాఠశాలలు అన్ని రకాల మద్దతు తెలిపినందుకు వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం లోపల మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందో అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, ఉప వైస్ చైర్మన్ ఎన్నికలలో కూడా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గారు తన యొక్క గుండాలతో వచ్చేసి బాల్క సుమన్ గారిని అడ్డుకోవడం, బాల్క సుమన్ గారి మీద పోలీసులతో లాఠీచార్జీ చేయించడం, ఇది కాంగ్రెస్ గుండాల యొక్క నైతిక విలువలకు లోబడి ఉంది. అదేవిధంగా మా ప్రియతమ నాయకుడిని బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు మేము మంచిర్యాల జిల్లాను బంద్ పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా మా బాల్క సుమన్ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మంచిర్యాల జిల్లా లోపల బీఆర్ఎస్ శ్రేణులు అధిక మొత్తంలో రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను మనవి చేస్తున్నాం.